గేమ్ చేంజర్ మూవీ బాగానే ఉంటుంది, ఒక్కసారి చూడొచ్చు. కానీ ఆ ఒక్కసారి కూడా చూసే అవకాశం ఇవ్వట్లేదు రివ్యూవర్స్. సినిమా మార్నింగ్ షో పడకముందే రివ్యూస్ ఇచ్చి సినిమాని పూర్తిగా కిందకు దించేస్తూ ఉన్నారు. అసలు ఆడియన్స్ సినిమా చూసి తన ఒపీనియన్ చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా సినిమా మార్నింగ్ షో పడకముందే బెనిఫిట్ షోలు చూసి సినిమాని ఎంత నెగిటివ్ చేయాలో అంత నెగిటివ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి సినిమాకి వచ్చే తరహానే. రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. అసలు సినిమా మార్నింగ్ షో పడకముందే బెనిఫిట్ షోలు చూసి మార్నింగ్ లేచి సోషల్ మీడియా ఆన్ చేసేసరికి ఎక్కడ చూసిన నెగిటివ్ రివ్యూస్. అసలు పొద్దున్న మార్నింగ్ షో సినిమాకి వెళ్దాం అనుకునేవారు కూడా ఇక బాగలేదంట ఇంకేం వెళ్తాంలే అన్నట్లుగా సినిమాపై అంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు కామన్ ఆడియన్స్ సినిమా చూసి బాగుందో బాగోలేదో చెప్పే లోపే రివ్యూవర్ సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇస్తూ ఉన్నారు. ఆ రివ్యూవర్ ఆల్రెడీ ఆ సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇచ్చాడు, మరి నేనిస్తే తప్పేంది అన్నట్టు ఈ రివ్యూ అని చూసి ఇంకో రివ్యూవర్, ఇలా ఒకరిని చూసి ఒకరు నెగిటివ్ రివ్యూ ఇస్తూ సినిమాని పూర్తిగా భూస్థాపితం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. 5 ఏళ్ల కష్టం, కొన్ని వందల కోట్ల ఖర్చు, ఎంతో మంది కళ, ఎంతో మంది కెరియర్లు ఆధారపడి ఉన్న ఒక సినిమాని జస్ట్ నిద్రమత్తులో వెళ్లి ఏదో చూసామన్నట్లుగా చూసి ఆ సినిమాపై నెగిటివ్ రివ్యూ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఇది అస్సలు కరెక్ట్ కాదంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు. మినిమం కామన్ ఆడియన్స్ సినిమాని చూసి రివ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా ఒక 2-3 పేరున్న రివ్యూవర్స్ కలిసి సినిమాని బ్యాట్ చేస్తూ నెగిటివ్ రివ్యూ ఇస్తే మిగిలిన చిన్న చితక రివ్యూవర్స్ కూడా సినిమాపై నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అసలు కొంతమంది రివ్యూవర్స్ అయితే సినిమాకి వెళ్లకుండా వేరే ఎవరో చెప్పిన రివ్యూని చూసి మళ్ళీ రిపీట్ చేస్తూ ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలు థియేటర్లో ఆడకుండా వెళ్లిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత ఆ సినిమాను టీవీలో చూసుకుంటే అయ్యో బాగానే ఉందే, మరి ఎందుకు ఈ సినిమా ఆడలేదన్నట్లుగా ఇలా నెగిటివ్ రివ్యూలు ఇస్తూ సినిమాని కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్న వారందరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఫ్యాన్స్ ఇప్పటికే ఫైర్ అవుతూ ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీ చూడడానికి బాగానే ఉంది, ఒక్కసారి వాచబుల్. ఇక కథ పరంగా వస్తే కొంచెం లాగ్ ఉంటుంది. ఇక శంకర్ సినిమా అంటే కొంచెం అర్థం అవ్వనట్లే ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి అందులో. శంకర్ తీసే ప్రతి సినిమా కూడా ఇలానే ఉంటుంది. సినిమా అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది, సినిమా అర్థం కాకపోతే ఇలానే ఉంటుంది. సినిమా ఓవరాల్ గా అంత పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా కూడా పర్వాలేదు, ఒక్కసారి చూడొచ్చు అనే విధంగా ఉంది. సినిమాలు కామన్ ఆడియన్స్ చూసే వరకైనా వెయిట్ చేస్తే మంచిది అంటున్నారు ఆడియన్స్.